అందరికీ నమస్తే. దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా 10వ రోజున అమ్మవారిని ఏ అలంకారంలో ఆరాధించాలి, అమ్మవారికి ఏ రంగు చీరను ధరింపజేస్తారు, ఏ రంగు పుష్పాలతో పూజించాలి, ఏ నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలి, ఎలాంటి మంత్రాలు పఠించాలి, ఇంకా విజయదశమి రోజున శమీ పూజ ఎందుకు చేస్తారు, ఆయుధ పూజ ఎందుకు చేస్తారు, ఇంకా ప్రత్యేకంగా విజయదశమి రోజున పాలపిట్ట దర్శనం చేయాలి అంటారు. పాలపిట్ట దర్శనం ఎందుకు చేస్తారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఈ రోజున అంటే 10వ రోజున ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున విజయదశమి పండుగను జరుపుకుంటారు. దేవీ నవరాత్రుల్లో 10వ రోజున ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి అలంకారంలో దర్శనమిస్తారు. పరమేశ్వరుని అంశమును ఆసనముగా చేసుకొని చేతిలో చెరకుగడతో చిరు మందహాసంతో శోభాయమానమై ప్రకాశించే జగన్మాతను భక్తితో స్మరించుకుంటూ పూజలు చేస్తారు. అనంత శక్తి స్వరూపిణి అయిన ఈ తల్లి శ్రీచక్రానికి అధిష్టాన దేవత, త్రిపురాత్రయంలో తృతీయ దేవత. ఈ రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవిని ప్రసన్నం చేసుకోవటానికి కుంకుమార్చనలు, సువాసిని పూజలు, శ్రీచక్రార్చనలు నిర్వహిస్తారు. వాహనాలకు, వ్యవసాయ పనిముట్లకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూలమాలలు అలంకరించి పూజలు చేస్తారు. శమీ వృక్షానికి పూజలు చేస్తారు. ఈ రోజే పాండవులు శమీ వృక్షానికి ప్రదక్షిణలు చేసి ఆయుధ పూజ జరిపి అమ్మవారి ఆశీస్సులు పొంది కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారు. అందువలన ఈ విజయదశమి రోజున శమీ వృక్షానికి పూజలు చేసి ప్రదక్షిణలు చేసి ఈ క్రింది శ్లోకాన్ని పఠించుకోవటం వలన సర్వత్రా విజయం సిద్ధిస్తుంది అని పెద్దలు చెప్తారు. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే ఈ శ్లోకాన్ని పఠించుకోవటం వలన అన్ని పనుల్లోనూ విజయం సిద్ధిస్తుంది. విజయదశమి రోజున రాజరాజేశ్వరి అష్టకం చదువుకోవటం చాలా మంచిది. అంబా శాంభవి చంద్రమౌళి రబలాపర్ణ ఉమా పార్వతి కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవి సావిత్రి నవయౌవన శుభకరి సామ్రాజ్య లక్ష్మీప్రద చిద్రూపి పరదేవత భగవతి శ్రీ రాజరాజేశ్వరి. రాజరాజేశ్వరి దేవి అమ్మవారి విశిష్టత ఏంటో ఇప్పుడు చూద్దాం. సకల భువన బ్రహ్మాండాలకు శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు ఆరాధ్య దేవత. కాబట్టి మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలు అందుకుంటూ అపరాజితాదేవిగా విరాజిల్లుతుంది. ఈరోజు అమ్మవారు బంగారు రంగు చీర లేదా ఆకుపచ్చ రంగు చీరను ధరించి చతుర్భుజాలతో ఒక చేతిలో చెరకుగడ, ఇంకో చేతిలో అభయముద్రలతో దురహంకారులను శిక్షించుటకు అంకుశం, పాశం ధరించి భక్తులను అనుగ్రహిస్తుంది. అయితే విజయదశమి రోజున ఆయుధ పూజ ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. పాండవులు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు తమ ఆయుధాలను జమ్మి చెట్టులో భద్రపరిచారు. అప్పటి నుంచి జమ్మి చెట్టును పూజించటం మొదలుపెట్టారు. అజ్ఞాతవాసం ముగించుకొని తిరిగి వచ్చేటప్పుడు ఆయుధాలను తీసుకుని పూజ చేసిన తర్వాత కౌరవులతో యుద్ధానికి దిగారు. ఈ యుద్ధంలో పాండవులు విజయం సాధించారు. ఈ సందర్భంలో కూడిన విజయానికి చిహ్నంగా ఆయుధాలను పూజించటం చేస్తారు. అయితే ఇప్పుడు ఆయుధ పూజ ఎలా చేయాలో చూద్దాము. ఆయుధ పూజ చేసే ముందు ఇంటిని శుభ్రపరుచుకోవాలి. ఆ తర్వాత పనిముట్లు, ఆయుధాలు అన్నింటినీ శుద్ధి చేసి వాటికి పసుపు, కుంకుమ, చందనం రాయాలి. అలాగే ఈ పవిత్రమైన రోజున విద్యార్థులు వారి పుస్తకాలను అమ్మవారి దగ్గర ఉంచి పూజ చేయటం వలన చాలా మంచిది. విద్య, జ్ఞానం కలుగుతాయి. తర్వాత ఆయుధ పూజలో భాగంగా వాహనాలకు కూడా పూజలు చేస్తారు. తమ పనిముట్లకు బొట్టు పెట్టి పువ్వులు సమర్పించి వేద మంత్రాలతో ఆశీర్వాదం ఇప్పిస్తారు.
ఈ విధంగా చేయటం వలన చేసే ప్రతి పనిలోనూ విజయం చేకూరాలని, అలాగే వాటి వల్ల తమకు ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడమని భక్తులు అమ్మవారిని కోరుకుంటూ ఆరాధిస్తారు. అయితే విజయదశమి రోజున పాలపిట్టను దర్శనం చేసుకోవటం శుభ సూచకంగా భావిస్తారు. విజయదశమి రోజున పాలపిట్ట దర్శనం వెనుక పురాణ గాథలు చాలా ఉన్నాయి. త్రేతాయుగంలో రాముడు రావణాసురుడితో యుద్ధం చేయటానికి బయలుదేరి వెళ్ళే సమయంలో విజయదశమి రోజునే పాలపిట్ట ఎదురు వస్తుంది. ఆ తరువాత జరిగిన యుద్ధంలో రాముడు విజయం సాధించి సీతమ్మను రావణ చెర నుంచి తీసుకువస్తాడు. ఆ తర్వాత అయోధ్యకు రాజుగా మారుతాడు. పాలపిట్టను విజయానికి సూచికగా భావించటానికి ఇదొక కారణం. అలాగే మహాభారతం ఆధారంగా పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళే ముందు జమ్మి చెట్టు మీద ఆయుధాలను ఉంచుతారు. ఆ ఆయుధాలకు ఇంద్రుడు పాలపిట్ట రూపంలో కాపలా కాశాడనే పురాణ గాథలు చెబుతున్నాయి. అంతేకాకుండా అజ్ఞాతవాసం ముగించుకొని రాజ్యానికి తిరుగు ప్రయాణమైన సమయంలోనూ పాలపిట్ట దర్శనమిస్తుంది. అప్పటి నుంచి పాండవులు కష్టాలు అన్నీ తొలగిపోయి కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించి రాజ్యాన్ని తిరిగి పొందుతారు. దీనితో పాలపిట్ట విజయానికి ప్రతీకగా భావిస్తూ విజయదశమి రోజున పాలపిట్టను దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. విజయదశమి రోజున ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారి అలంకారంలో దర్శనమిస్తారు. 12వ తేదీన దశమి తిథి ఇంకా శ్రవణ నక్షత్రం ఉండటం వలన ఈ రోజున దసరా పండుగను జరుపుకుంటారు. ఈ రోజున అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీర కానీ లేదా బంగారు రంగు చీరను కానీ ధరింపజేస్తారు. ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులు ఇంకా మంచి పరిమళం ఉన్న పువ్వులను అమ్మవారికి సమర్పించి పూజ చేయటం చాలా మంచిది. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా లడ్డూలు సమర్పించటం చాలా మంచిది. ఇంకా మహా నైవేద్యంగా పానకం, వడపప్పు, బూరెలు, చిత్రాన్నము, పాయసాన్నం, ఇంకా శాకాన్నం అంటే కూరగాయలతో చేసిన అన్నము, బెల్లం అన్నం, గారెలు అన్ని కూరగాయలు వేసి పులుసు కూరలాగా చేస్తారు. సో ఆ అన్నము, గుగ్గుళ్ళు, ఇంకా ఈరోజు ఎన్ని నైవేద్యాలు వీలైతే అన్ని నైవేద్యాలు ఈ రోజున అమ్మవారికి సమర్పించి పూజ చేసుకోవచ్చు. ఈ రోజున ముఖ్యంగా జమ్మి ఆకులను పంచటము ముఖ్యంగా చేస్తారు. ఈ రోజున అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్తారు. అయితే ఈ రోజున అమ్మవారి పూజలో పెట్టిన కలశం ఈ రోజున తీయటం మంచిది. అందులో ఉన్న నీళ్లు చెట్లకు పోయాలి. ఇంకా ఆ నీళ్ళని ఇంట్లో ఉన్న అందరూ తల మీద చల్లుకుంటే చాలా మంచిది. కలశం క్రింద ఉన్న బియ్యము ఈరోజు ప్రసాదంగా చేయటం మంచిది. ఈ రోజున ఏ పని ప్రారంభించినా విజయం సాధిస్తారు అని నమ్ముతారు. కాబట్టి ఎవరైనా సరే ఏ పని ప్రారంభించాలన్నా ఈ రోజున మొదలు పెడితే విజయం లభిస్తుంది. ఈ రోజున శ్రీ రాజరాజేశ్వరి స్తోత్రము, అష్టకము చదువుకోవటం చాలా మంచిది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకుంటారు. కాబట్టి అందరూ విజయదశమి రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆరాధించటం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.